10 ఏళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోట అనే వ్యక్తి మీకు తెలుసు కదా? రామకోట గుర్తొచ్చాడు. కళావుడు 8లాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు. అతను పాపం పేకాడాడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిగ్గా. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి? ఎక్కడ లేడు బాబు. లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్ధాంతరంగా పైకి వెళ్ళిపోయాడు. ఆయన భార్య పిల్లలు? భార్య అంటే గుర్తొచ్చింది. ఇస్పేటు రాణిలా కళకళలాడుతూ ఉండేది. ఆవిడ అకౌంట్ అయిపోయిందనుకో. మరి పిల్లలు? పిల్లలు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో ఎక్కడున్నారో ఏమో తెలియదండి. రామకోటి మాత్రం దేవీ చౌక్ సెంటర్ లో ఏదో బట్టల గుట్లో పనిచేసేవాడని విన్నాను. రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి. ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి. ఆయన పోయారు అది నాకు తెలుసు అనుకోండి, కానీ ఆయన పిల్లల్ని కలుసుకోవాలి. వాళ్ళతో మీకేం పనండి? అది మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర 30 ఏళ్ల క్రితం సోడా కని అర్ధం అప్పు తీసుకున్నారట. ఆ బాకీ తీర్చేద్దామని. అర్ధన అప్ప? ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఎదురుగానే ఉన్నాను కదండి, నమ్మచ్చుగా. సరేనండి, ఇంతకీ ఆయన ఎక్కడుండేవారో చెప్పండి. దానవైపేటలో చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటుండేవారండి. మరి ఇప్పుడు ఆయన పిల్లలు? వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వెళ్ళిపోయారండి. ఆయనకి పిల్లలు ఎందరో చెప్పగలరా? 2 కొడుకులండి. ఇద్దరు సొంత కొడుకులేనా? ఒక్కద్దె కొడుకు లేడా? గణపతి, ఆ పిల్లల పేర్లు ఏమిటో చెప్పగలరా? ఒకడు కళ్యాణ్ అండి, ఒకడు పట్టాబండి. పట్టాబి నేను కలిసి చదువుకున్నామండి. చూడు మాస్టారు, 2 పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా? అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాబంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి. రెండోవాడు కళ్యాణ్ ఈ విషయంలోనే పట్టాభితోనూ ఒక్కోసారి నాతోనూ కూడా పోట్లాడేవాడండి. వెరీ గుడ్. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా? వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడండి. ఆ మధ్య నా దగ్గర 200 అప్పు తీసుకున్నాడు, తిరిగి పంపించేశాడండి. ఎంఓ ఫారం మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి. పిల్లాన్ని సంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచుకుని ఎన్ని ఊళ్ళు తిరిగాం. చంటబ్బాయి ఎవరండి? అదో కేసులండి, దాని గురించే. ఏమిటండి అది? చంటాబాయిని మేము సినిమా తీయబోతున్నాం. అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో. ఏమండి మీరు సినిమా తీస్తున్నారండి? ఏమండి నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్ ధమ్ అండి. చాలా నాటకాలు వేశానండి. ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి. ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తాను. అదే మనం తర్వాత కలుసుకుందాం. బాబు కాదనకండి. బాబు చెప్పండి. ఒక్క చిన్న బిట్ అండి, ఒక్క చిన్న బిట్ అండి, చిన్న బిట్ అండి. ఆల్ రైట్. తమరు ఎప్పుడైనా గుడ్డివాడి పాత్ర వేశారా? లేదండి, మీరు చెప్తే చేసేస్తానండి. అలాగే. అది ఆకలితో బాధపడుతున్న గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా? నటిస్తానండి. బాగా ఆకలితో కదండి. అయ్యా బాబు ధర్మం చెయ్యండి బాబు. ఒక్క 5 రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు. తండ్రి అమ్మా బాబు ధర్మం చెయ్యండి బాబు. అనాథ బతుకు బాబు, తల్లి తండ్రి లేనివాడు. వాళ్ళేరి? ఎవర్రా వాళ్ళు? అదే సినిమా తీస్తానన్న వాళ్ళు. సినిమానా నిశ్చార్థమా అడ్డగాడిదా? మేమంతా చచ్చామనుకుంటున్నావా? అనాథ జన్మంటే అడుగు తింటున్నావు. 3 కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా. అది కాదు నాన్న, వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటాను, కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను. సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుగు తింటూ బతుకు. నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని చచ్చాడు అనుకుంటాను. నాన్న నాన్న కోడి ఏంటి? కోడి గుడ్ల రేట్ ఎంత? 100 రూపాయలు. బాగా డౌన్ అయిందయ్యా. ఫోన్ పెట్టాయి పెట్టాయి. అమ్మా హలో హలో ఆపరేటరు, మా చూడమ్మా మధ్యలో లైన్లోకి ఎవరెవరో వచ్చేస్తున్నారు. ఇస్తారా? హలో హలో నిశ్చలేరా? మాట్లాడుతున్నాను. నేను రాజమండ్రి నుంచి అండి. అదే జేమ్స్ పాండ్ ని. అబ్బా షేక్స్పియర్ కాదండి బాబు, జేమ్స్ పాండ్. జేమ్స్ కాదండి, పాండ్ రంగారావు అండి. హలో, మన చంటబ్బాయి ఎవరో ఈవేళ తెలిసింది. ఏమిటి చంటబ్బాయి ఎవరో తెలిసిందా? నేను వచ్చి మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడేం మాట్లాడలేనండి. తర్వాత అరవకపోతున్నానండి బాబు. అమ్మా అరిపించి అరిపించి మనిషి అరుగుదల శక్తిని పెంచుతున్నా ఓ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నీకు నా అమ్మా. ఇదేమిట్రా నువ్వు రాజమండ్రి దాకా వచ్చేసావు? మా ఊరు ఇదే బాస్. మీరు అక్కడ ఊళ్ళో లేరు కదా, నేను సెలవు పెట్టి ఈ ఊరు వచ్చాను. వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఓసారి డ్యూటీ చేద్దాం అనిపించి వచ్చాను. నువ్వు నీ డ్యూటీ
చూస్తావరా? దా, దా, రా, ఆయ్, దా, ఆయ్, దా, 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 దా. అబ్బా, ఆయ్, దా, దా, ఆయ్. నమస్కారం ఎడిటర్ గారు. నమస్కారం. ఎవరమ్మా? ఈ వారం మన ఆంధ్రవిని ముఖ చిత్రం అద్భుతం. కొత్త సీరియల్ చెత్తబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవిని మా ఇంటికి రాగానే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానరా టీవీ ప్రకటన మీ పత్రిక హైలైట్. నీ పేరేమిటమ్మా? వాగ్దేవ్ అండి. 2 ఏళ్ల క్రితం నా 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి. గుర్తులేదు? గుర్తుంది. లేకే కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000కి పడిపోయింది. నువ్వేనా తల్లి? ఏం కావాలి? ఇదిగోండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను. మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి. ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను. వీటిని మీ పత్రికలో వేయించండి. వీటిని ఇక్కడే ఉంచుతాను. నేను ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికానో అండమాన్సో పారిపోతాం. ఇవి ఇక్కడే ఉంచుతానమ్మా. థ్యాంక్స్ అండి. పోతే ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్త తినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబా లంబానా? ఈటర్ బొందా బొందా అనకపోయావు. అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇది ఇక్కడే ఉంచమ్మా. వస్తానండి. వచ్చేసారి ఇంకొన్ని కవితలను స్వీటు తెస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను. అబ్బే, సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి. ఆఫీసులోనే విందురు గాని. వస్తానండి. ఎవరు? కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. పాండ్స్ పౌడరా? మాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడిని కాను. నేరస్తుల ముఖల్ని పౌడర్ చేసేవాడిని. ప్రైవేట్ డిటెక్టివ్ని. ఏమండి, ఇలా రండి. ఏ పేపర్ రైటరు? నో, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఐఎమ్ కళ్యాణ్. ఓ, నైస్ మీటింగ్ యు. ఈ ఇల్లు మీ సొంతమా? లేదండి, అద్దిల్లే. అలా అడిగారు? ఏదో ఒకటి అడగాలి కదా. కూర్చోండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు గంగాధరం గారు తెలుసా? ఏ గంగాధరం? యు ఆర్ రైట్, ఏ గంగాధరమే. ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దేవయాని యాజ్బెస్టస్ లిమిటెడ్, గంగాధరం టెక్స్టైల్స్, సెమిస్టార్ షుగర్స్, ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్. విన్నాను. ఏ? ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా? లేదే. ఎందుకు అలా అడిగారు? ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశారంటే అతనిలో జీవకళ చచ్చిపోయి ప్రేతకళ బయటపడుతుందని నా గట్టి నమ్మకం. బాగుందండి. ఏమిటి ఇదే? కాదు, వీరి మాటలు. పర్వాలేదు. పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, పోయేప్పుడు అదే మనిషికి ప్రేతకళ, మధ్యలో ఈ షోకులెందుకే శశికళ, నీకు కూడా వద్దు చంద్రకళ. పాపం, నా బతుక్కి ఒక మరకల, నా గుండె మీద చురకల, నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల. మీరు కూడా కదా? కాదండి, ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి. ఐ సీ, నాకిప్పుడు అర్థమైంది. మీలో జీవకళ చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట. నాతో ఏదైనా పన్నెండు వచ్చారా? ఎస్, మీకు పెద్ద కథ చెప్దామని వచ్చా. కదా అది మీ టైపు కథ కదమ్మా, ఏదో చిన్న కథ. అలాగా? మా నాన్నగారి పేరు రామకోటేనే. మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా? లేదండి, మా అన్నయ్య నన్ను ఒకలాగే చూస్తున్నారు. ఐ సీ. మీ అన్నయ్య పేరు? పట్టాభి. ఐ సీ. ఏం చేస్తుంటాడు? వారికి నాటకాలు పిచ్చి ఎక్కువ. ఏదో నాటకం ఊళ్ళు పడి తిరుగుతుంటాడు. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఇదిగో నాన్నగారి ఫోటో పట్టరా. అలాగే. ఆయనకి సంబంధించిన ఇంకేమైనా గుర్తులున్నాయా? ఆయన హోమియోపతి మందులు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సంతుల్లో దొరికింది.
దేవి నాన్నగారు డైరీ కూడా పట్రా. ఆ రెండు నేను తీసుకెళ్తాను. కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగొచ్చి మిమ్మల్ని గంగాధరం గారి దగ్గర తీసుకెళ్తాను. అలాగే వారికి థ్యాంక్ యూ. ఏమిటో జరిగిందంతా విన్నాక ఆశగా నాకు ఒక కవిత వచ్చేస్తుందండి. జీవితం అంటే 1 minute దయచేసి ఒక్క నిమిషం. ఏ చెప్పుకోండి. వీడే రామకోటి. ఈ చేతిరాత గుర్తుపట్టగలరా? ఇది వాడి రాతే. వాడు రాసిన ఉత్తరాలన్నీ ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అవును, ఇవన్నీ ఎక్కడ దొరికినాయి నీకు? కళ్యాణ్ అనే ఒక అతను ఇక్కడే ఈ ఊళ్ళోనే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనే మీ చంటి అబ్బాయి అని నా ఉద్దేశం. ఈ ఊళ్ళోనా? చూసావా అమ్మా? ఒళ్ళో బిడ్డ నుంచుకొని ఊరంతా వెతికినట్టుంది. మరి వాడిని తీసుకురాలేదేమయ్యా? సార్, ఏ విషయం 1-2 సార్లు వెరిఫై చేయందే నేను నిర్ధారణకు రాను. మీతో సంప్రదించి మీ చంటి అబ్బాయిని సాయంత్రం ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలాగే, తప్పకుండా వాడే మా వాడై ఉంటాడు. గంగాధరం గారు, మీ అబ్బాయి. వెల్కమ్ టు యూ మై సన్. బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోడలు వాగ్దేవి. గాడ్ బ్లెస్ యూ. బాబు, నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపించవలసిన వాడిని. ఇన్నాళ్ళు నేను దూరం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నానయ్యా. ఇప్పటికైనా మీకు దగ్గర ఎందుకు చాలా ఆనందంగా ఉంది నాన్నగారు. యు ఆర్ గ్రేట్ మై సన్, యు ఆర్ గ్రేట్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై సన్ కళ్యాణ్. బాబు, నీ చెల్లెలు డాక్టర్ నిశ్చల. హలో అన్నయ్య. బాగున్నావు? రండి లోపలికి వెళ్దాం. రా బాబు. గంగాధరం గారు అబ్బాయిని వెతికి తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్ మేడం. అసలు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అబ్బబ్బబ్బా, మీరు చెప్పాల్సిన థ్యాంక్స్ అన్ని నిన్న ఫోన్ లో చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ థ్యాంక్స్ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. చూడండి, నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది మీ థ్యాంక్స్ అందుకోవడానికి కాదు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. ఇంటర్వ్యూనా? ఎందుకు? ఎస్, మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టి అవి నేను కోర్టులో పుటప్ చేయాలి. చూడండి, నేను అడిగే ప్రశ్నలకు జవాబులు ఈ పేపర్ మీద రాయాలి. మొదటి ప్రశ్నకు సమాధానం ఇక్కడ, రెండో సమాధానం ఇక్కడ, మూడో సమాధానం ఇక్కడ, నాలుగో సమాధానం ఇక్కడ. ఓకే, తీసుకోండి. ఎలా రాయడం? మీరు ఆ ప్రశ్న అడుగుతారు నాకు తెలుసు. తెచ్చా, టేబుల్ తెచ్చా. ఎక్కడ? ఇక్కడ రాసుకోండి. రెడీయా? మొదటి ప్రశ్న, మీరు టెలిఫోన్ క్లీనింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నారు కదా? అవునండి. రాయండి. ఈ కేసు విషయంలో మీరు ఎవరిని బాగా నమ్ముతున్నారు? పాండురంగారావు గారిని. తెలుసండి, అది రాయండి. ఈ కేసు కోర్టులో ఎప్పుడు తేల్చొచ్చన్నారు? వచ్చే నెల. రాయండి. మీకు అక్కలు ఎంతమంది అండి? 2. ఆహా, రాయండి. రాశారు కదా, ఇటు ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏ ప్రశ్నలకి ఏ జవాబులు రాశారో మీ కళ్ళతో మీరే చూద్దరు గాని. చూడండి, మీరు ప్రేమిస్తున్నారు కదూ? అవును. ఎవరిని? పాండురంగారావు గారిని. తిప్పండి. మీ పెళ్ళెప్పుడు? వచ్చే నెల. మీకెందరు పిల్లలు కావాలి? 2. ఏమిటమ్మా, నువ్వు మా ఓనర్ గారి కోడలవే? కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటయా? పొద్దున మన ఓనర్ గారింట్లో చూశాను సార్. అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీదంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను, వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి. తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా.
హాయిగా ఉంది. నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గెయ్యం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా? అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? నీకేనే చెప్పేది, ఇంకొంచెం పట్రా. ఎప్పుడో వారైపోయింది. తమ రాంగ్ అర్థం చేసుకోకపోతే ఒక క్వశ్చన్. బా పల్లె ఉన్నా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చెప్పు. తమరు డైలీ 24 అవర్స్ ఈ వర్క్ లోనే ఉంటారా? అయ్యో ఒకటి లెఫ్టే. ఈట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ పనిలోనే ఉంటానయ్యా. నీకేమైనా కష్టమా? ఏం లేదు. తమరు ఈటింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ మంత్ నుంచి పప్స్, ఉప్స్, రైసు ఎక్కువగా బయలు చేయాల్సి వస్తుంది. దట్స్ ఆల్. బా కొనవయ్యా, నీకేమిటి ఇబ్బంది? ఏమండి, ఆయన వచ్చారండి. ఎవరు? ఆ వేసనకాయ అమ్మేవాడేనా? అబ్బా, నీకెప్పుడు తిండిగోలే. నేను రాసిన మనిషి లేని గుండె నవల్లో విల్లన్లా నా ఎంట పడ్డాడండి. అబ్బా, నాకెప్పుడు నమిలే గోల, నీకెప్పుడు నవలల గోల. చస్తున్నాను. కాస్త అర్థమయ్యే చెప్పు. పట్టాభి వచ్చాడండి. కళ్యాణ్ నీ తమ్ముడా? తమ్ముడంటే అదే నా పెంపుడు తండ్రి కొడుకు. నన్ను మీరు దత్తతిచ్చిన రామకోటి గారి అబ్బాయి. నువ్వు చెప్పేదానికి రుజువు ఏమిటి? కావాలంటే కానీ పిలవండి, నిజం బయటపడుతుంది. ఇంకా నిద్ర లేవలేదా ఈటింగ్ మిషన్? ఇక్కడే ఉన్నాను రా. నాన్నగారు, వీడు చెప్పేదంత అబద్ధం. వీడొచ్చి డబ్బు మనిషి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగిస్తాడు. మీ ఆస్తి కోసం ఈ వేషం వేశాడు, ఈ నాటకాలు రాయుడు. వీడే రామకోటి గారు అబ్బాయి, నేనే చెంటబ్బాయి. లేదు నాన్నగారు, వీడే రామకోటి గారు అబ్బాయి, నేనే చెంటబ్బాయి. నాన్నగారు, నేను చెంటబ్బాయి. వీడి మాటలు నమ్మకండి నాన్నగారు. నాన్నగారు చెంటబ్బాయి. బాస్ yes come on nothing just regular practicing కూర్చోండి. పర్వాలేదండి. ఆ తుపాకీ నిజమైందేనా? తుపాకీ కాదు, పిస్టల్. చూపించరా? వద్దులేండి. మా ముత్తాత గారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీసుగా పనిచేసేవారట. ఓ రోజున తుపాకీ ఇంటికి తెస్తే మా తాతగారు ఏం తోచక తుపాకీ చేతిలోకి తీసుకుని కాలిస్తే వీధిలో వెళ్ళిన దొర ఒకటి చచ్చిపోయాట. దాంతో మా తాతగారిని జైల్లో పెట్టారట. అప్పుడు మా తాతగారిని వద్దు ఫ్లాష్ బ్యాక్ వద్దు. ఆపేసావా? అమ్మాయ్యా, మీరేమిటి ఇలా వచ్చారు? ఇవాళ పొద్దున్నే నేనే చంటబ్బాయినంటూ ఇంకొక అతను వచ్చాడు. ఓహో, ఏమిటి చంటాబాయనంటూ ఇంకొక అతను వచ్చాడా? నిజమే. అతని పేరు పట్టాభి. పట్టాభి అంటే కళ్యాణ్ అన్నయ్యే. అతను వచ్చాడా? అవును. ఆ ఇద్దరు అన్నదమ్ములు నా ముందే పోటాడుకున్నారు. ఏమిటో అన్నయ్య తిరిగొచ్చాడన్న ఆనందం 2 రోజులు కూడా మిగల్లేదు. ఇప్పుడు ఆ ఇద్దరిలో అన్నయ్య ఎవరన్న ప్రశ్న ఎక్కువ బాధపడుతుంది. నాన్నగారు బాధ చూడలేక మిమ్మల్ని సలహా అడుగుదామని జ్వాలను వెంట పెట్టుకొచ్చాను. డామ్ ఇట్, కేసు మరో మలుపు తిరిగిందన్నమాట. ఇప్పుడు వెల్, ఓ పని చేయండి. మీ నాన్నగారితో వాళ్ళిద్దరినీ విడివిడిగా వాళ్ళ చిన్నతనపు విషయాలు ఏమైనా అడగమనండి. నిజమైన గుర్తులు చెప్పిన వ్యక్తి నిజమైన చంటబ్బాయి. దట్స్ ఆల్. తయారయ్యారా? ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. మొన్న చీరల రాజు నవల పబ్లిష్ చేసిన కంపెనీ వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. ఏమిటి? నీ నవల్స్ పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉన్నాడా? వాడిన భగవంతుడే కాపాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో.
తేరగా ఆస్తి కాజేద్దామని మూటములతో దిగినట్టున్నావు, మర్యాదగా బయటికి తెచ్చి. నాకేం కర్మమ్మా, ఇది మా ఆయన ఇల్లు. ఇదిగో తివాచి పాడైపోతుంది, కింద దిగా. అబ్బో తివాచి, రోజు నేను దీనికే కాళ్ళు తెచ్చుకుంటాను తెలుసా? తుడుచుకుంటావు 2 రోజులు ఆగు. గంజి పెట్టిన నేచర్లాగా నిన్ను పిండి ఎండ్లో ఆరేస్తాను. ఇదిగో విలన్కి నీ పేరు పెట్టి ఇప్పుడే నవలు రాస్తాను. నేను నిన్ను పాచర్ల ముట్ల కప్పెడతాను. నోర్మి మన్నానా? అమ్మా పీస్ పీస్, శాంతి. ఏమిటి లేడీస్ కాటా కుస్తీ పోటీ? సైలెన్స్ ప్లీజ్. నా వర్డ్ వినండి, డోంట్ ఫైట్. ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, నా పని క్లోజ్. మదర్స్ ఆపండి. ఇప్పుడు కొడవండి. రండి నాన్న. ప్రెస్కెళ్ళి వస్తున్నానమ్మా. ఆ పట్టాభి కూడా భార్యను తీసుకొచ్చినట్టున్నాడు. కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేలా అనిపిస్తుంది. ఇందాక పాండురంగం కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలేస్తే కొంత లాభం ఉండొచ్చన్నాడు. ప్రశ్నలా అంటే? అంటే అతని అలవాట్లు, ఇష్టాలు. ఇష్టానిష్టాలంటే అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోట ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్, ఇదో మంచి క్లూ. ఇంకా ఏమైనా మనం అడగడానికి వీలుండేవి గుర్తు తెచ్చుకున్నాను. ఇంకా చంటేబాయికి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకోటి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్ లో కొన్నాను. ఫెంటాస్టిక్. ఈ ప్రశ్నలకు ఎవరు సరైన సమాధానం చెప్తే అతనే అన్నే నాన్న. ఏమా నీకు ఈ పాట అంటే ఇష్టమా? నాకు ప్రాణం అనుకో. ఈ పాటకి ఎన్టీ రామారావు ఎంత బాగా డాన్స్ చేశాడో తెలుసా? ఈ పాటకి డాన్స్ చేసింది ఎన్టీ రామారావు కాదు, కమల్ హాసన్. ఎవరో ఒకరిలే. పాట వినిపిస్తే పైకి వచ్చాను. కింద ఆవిడుందిగా కందనం నా బొందనం వెర్రిబాబుడు వాగుతూ నా ప్రాణం తీసేస్తోందనుకో. ఈ పాట వినాలంటే ఈ క్యాసెట్ మీ రూమ్ తీసుకెళ్లి వినండి. త్వరగా చంటబ్బాయి మీరేం తేలిపోతే బాగుండు. ఆ ముఠాన్ని బయటికి గింటేసి మనశ్శాంతితో బతకొచ్చు. ఆ రోజు త్వరలోనే వస్తుంది కానీ నువ్వు కాసేపు మాట్లాడకుండా నాకు మనశ్శాంతి కలిగించు. పాటలు విన్నావా? అవును, నువ్వు నచ్చిన అడిగి సాగర సంగమం క్యాసెట్ తీసుకొచ్చావు కదా, ఏదది? ఇదిగో అది పెట్టు. అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోటి ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్, ఇదో మంచి క్లూ. చంటేబాయి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకోటి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్ లో కొన్నాను. నేను అడిగే కొన్ని ప్రశ్నలకి నువ్వు జవాబులు చెప్పాలి. ఇంకా మీ పరీక్షలు పూర్తి కాలేదా డాడీ? అఫ్కోర్స్ అడగండి, నాకేమిటి భయం? నిజమైన చంటబ్బాయి నేనే కదా. నీకు చిన్నతనంలో నేను ఒకసారి బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తులేకండి డాడీ. ఒకటేమో తెల్లగుందేలు బొమ్మను పంపించారు, ఇంకోటేమో బ్యాటరీ రైలు బొమ్మను పంపించారు. బ్యాటరీ రైలు బొమ్మ పాడైపోయింది అనుకోండి, కానీ తెల్లగుందేలు బొమ్మను మాత్రం భద్రంగా మీ గుర్తుగా దాచుకున్నాను. సరే, చిన్నప్పుడు నువ్వు ఇష్టంగా ఏం తినేవాడివి? వంకాయ కూర, ఇంకా కోడి, పకోడి. నాకు ఇష్టం లేదంటూ ఏం లేదు డాడీ. అది కాదు, అన్నిటికంటే ఎక్కువ ఇష్టంగా. అన్నిటికంటే అంటే చిక్కుడు కిందని కాల్చు తినేవాడిని. నేను చంటేబాయికి చిన్నతనంలో రామకోడి ద్వారా 2 బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తున్నాయి నాన్నగారు. ఏమిటి? ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, 2 బ్యాటరీతో నడిచే రైలు బొమ్మ. నువ్వు చిన్నతనంలో ఇష్టంగా ఏమేం తినేవాడివో గుర్తుందా? స్వీట్స్, ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్. ఇంకా గుర్తు తెచ్చుకో. కాల్చిన చిక్కుడు గింజల్ని అన్నిటికంటే ఇష్టంగా తినేవాడిని. అయితే నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు నాన్నగారి మాటలో టేప్ లో చెప్పావు కదా, నిజం చెప్పు. నువ్వు రాత్రి నెచ్చిల గది దగ్గర తచ్చారుతూ ఉంటే ఎందుకు అనుకున్నాను. అక్కడ దొంగ విధవలా నిలబడి వాళ్ళ మాటలు విని ఇప్పుడు చెప్పావన్నమాట. ఇద్దరూ ఒకే రకమైన జవాబులు చెప్పారంటే కేసు రాను రాను బాగా కాంప్లికేట్ అవుతుందన్నమాట. వెల్, ఇప్పుడు ఈ విషయంలో మీరెలా ఫీల్ అవుతున్నారు? ఆ కళ్యాణ్ పట్టాభిని మంచి మాటల్లో పెట్టి విషయం గ్రహించి ఆ జవాబులే తను చెప్పాడేమో నా అనుమానం. పట్టాభిని కూడా మనం అదే విధంగా అనుమానించవచ్చు కదా. కూర్చోండి. ఏమైనా ఇద్దరిలో చంటబ్బాయి నిజంగా ఎవరైనది తేలాలంటే మనం ఇంకో ఉపాయం ఆలోచించాల్సిందే. పోనీ బొమ్మ బరుసా వేద్దామా గురుజీ? వేద్దాం. వేసి నీ గుండు పగులుతుందో లేదో చూద్దాం. ఇడియట్. ఆ ఇద్దరి మధ్య, వాళ్ళిద్దరు భార్యల మధ్య ఒక క్షణం పడ్డం లేదు. ఇల్లంతా ఒక కురుక్షేత్రంలా తయారైంది. మా నాన్నగారు బాధ తగ్గకపోగా మరింత పెరిగింది. అసలు చంటబ్బాయి ఎవరన్నది మీరు కాస్త త్వరగా కనుక్కొని చెప్పండి. ఫెంటాస్టిక్ ఐడియా. కళ్యాణ్ రక్తాన్ని, పట్టాభి రక్తాన్ని పరీక్ష చేయండి.
దాంతో చంటి అబ్బాయి ఎవరో దొంగ అబ్బాయి ఎవరో తేలిపోతుంది. తండ్రి బ్లడ్ గ్రూప్ పిల్లలకు ఉండి తీరాలని రూల్ లేదు. అయినా రక్త పరీక్ష చేసి చూస్తాను. ప్రస్తుతానికి దుంచు, పన్నయ్యకి ఇంకొంత ఇస్తాను. నా రక్తం గంగాధరం గారి రక్తం ఒకటే అవ్వాలి. ఆయనది ఓ పాజిటివ్ నాకు. అవును. ఏమిటో రక్తం ఇవ్వాలంటే భయంగా ఉంది. రక్తదానం చేయడానికి ఒప్పుకొని అలా అరుస్తారే? రక్తం ఇవ్వడం మీకు అలవాటు అన్నారు. ఇలా అరవడం కూడా అలవాటేనండి. మరపురాని బాధ కన్నా మధురమే లేదో అన్నారు కదండి, అదండి. చేతి వెళ్ళని ఇలా మూసి వదులుతూ ఉండండి. ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివేనా? అవును నాన్న. ఈ పరీక్షలోనైనా తెలుస్తుంది అనుకుంటే అది లాభం లేకపోయింది. ఆ ఇద్దరు రక్తం మీ రక్తం ఒకటి కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. నీ హడావుడు చూస్తుంటే ఆ ఇద్దరిలో అసలు మనిషి ఎవరో తేల్చేసి తొందరగా అన్నయ్య అని పిలవాలని ఉబలాటపడుతున్నట్టున్నావే. ఆ ఆరాటం మీకు మాత్రం లేదా నాన్న? ఈ విషయంలో ఇన్ని సమస్యలు వస్తాయనుకోలేదమ్మా. ఇప్పటికైనా ఈ చంటబ్బాయిల రాకింతటితో ఆగుతుందో, లేక రేపు ఇంకెవడైనా నాన్న అని పిలుస్తూ దిగుతాడో. కొత్త చంటబ్బాయేమో చూడమ్మా. రంగమ్మా, ఫోన్ తీసుకురా. నిశ్చలయ్యా, ఏమైందమ్మా? డాక్టర్ గారు, నా బిడ్డను కాపాడమ్మా. ఒక్కగా నాకు బిడ్డ. లేమ్మా, నీ బిడ్డకేం పర్వాలేదు, నువ్వు ఊరుకో. సిస్టర్, ఏమో డాక్టర్, బాడీ నీల రంగులోకి మారుతోంది. మనం ఎక్కించిన బ్లడ్ ఇదే డాక్టర్. మన హాస్పిటల్ ఇంత పొరపాటు జరగదా? దీంట్లో ఉన్న రక్తం ఓ పాజిటివ్ కాదు, వెరీ గుడ్. ఏమండి డాక్టర్ గారు? మీరు బాధపడకండి. సిస్టర్, గెట్ ద మ్యానిటల్ రెడీ. గెట్. కాలయముడు కిను కవహించిన ఆ క్షణం తన కిం కరులని పుణ్యము ప్రతి ఆఫీసుకే పం పాడు పాడు యముడు. చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి చిత్రవత్ చేసి ఒకదాని కింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు. కవిత అనకపోతే ఏమంటారు? ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరు ఏ పేరు పెట్టలేదు. అయితే ఆ పేరు నేనే పెడతాను. ఆ? కవిత కాకపోతే తవిక. తవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసిన మీకు పేర్లు తిరగడం లెక్క. ఇది వినండి, ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. ఏమిటన్నారు? ఏం లేదు, మీ పేరు వాగ్దేవి కదా. వాగ్దేవి అంటే సరస్వతి. సరిగ్గా మీకు మీ వాళ్ళు ఆ పేరు ఎలా పెట్టగలిగారా? అదే వాళ్ళ గొప్పతనం. అర్రే, ఈ వారం ఈ తవికలు వేయండి. వేస్తానమ్మా, అలాగే వేస్తాను. కిందటి వారం వేసిన నా కవితను మెచ్చుకుంటూ నాకు ఫ్యాన్ మెయిల్ ఏదైనా వచ్చిందండి? వచ్చిందమ్మా. ఫ్యాన్ మెయిల్ కాదు, తుఫాన్ మెయిల్ వచ్చిందమ్మా. మిమ్మల్ని మెచ్చుకుంటూ కాదు, మరో విధంగా రాశారు. మాకు కూడా ఇలాంటివి మళ్ళీ వేస్తే మద్దతు చేస్తామని ఎంతో మంది రాశారు. అంటే వాళ్ళకి అంత బాగా నచ్చాయన్నమాట నా రచనలు.